యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థం. ఓనర్ ఇష్టం, నా ఇల్లు ఇలా కట్టాలి, అలా కట్టాలి, ఈ డిజైన్ ఉండాలి, ఈ రూమ్ ఉండాలి, ఇక్కడ కిచెన్ ఉండాలి, ఓనర్ మనసులో ఎలా ఆలోచిస్తుండాలి అని చెప్తూ వచ్చారు సంఘంలో. కానీ భార్య భర్తల గురించి అప్పుడు అట్లా కాదు, భార్య భర్తల గురించి కాదు, నేను క్రీస్తుని గురించి సంఘం గురించి మాట్లాడుతున్నాను అన్నారు. అంటే క్రీస్తుని గురించి అలాంటి సంబంధం మీరు కలిగి ఉండాలి. ఆ సంబంధం 4 విధాలుగా ఉంది. నెంబర్ 1, so love the world. That is the only reason దేవుడు మానవుడే లోకానికి తిరిగి వచ్చాడు. ఒకసారి చేతుల పైకి తీసుకోవడం చెప్తామా గట్టిగా. యేసు ప్రభు ఎప్పుడో ప్రార్థన చేసేవారు, తండ్రి మనము ఏకమై ఉన్న లాగా వారు మనతో ఏకమై ఉండాలి అని వారి వరకు ప్రార్థన చేశారు. దుఃఖపెడుతున్నా, బాధ పెడుతున్నా, ప్రభుని కన్నీళ్లు పెట్టిస్తున్నా, ఆయన సిలువకి వేశారు. ఎంత దారుణంగా ప్రభు దుఃఖపెట్టినా క్షమిస్తూ 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 ఈ రోజు వరకు నీతో ఎక్కడైనా పడతా, ఒక్కరోజు ఎన్ని తప్పులు చేస్తున్నా, ఇన్ని తప్పులు చేస్తున్నా ప్రభుని క్షమిస్తూ చేర్చుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన భర్తను ప్రేమించాలి. దిస్ ఇస్ నాట్ వన్ సైడ్ లా, ఇది 2 సైడ్ లా. ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఎలాంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నాను? ఈ ప్రేమ ఏ ప్రేమ? ఒకసారి మాట తీస్తారని అనుకుంటాను. మొదటి వచ్చిన మాత్రమే చూడండి. ప్రేమ లేని వాళ్ళైతే మీరు ఒకరినొకరు ప్రేమించుకునే ప్రేమ మా ప్రేమతో మాట్లాడకూడదని కాదు, నీ ప్రేమను మాటలతోనే సరిపెట్టుకోకూడదు. ఎస్, నీ ప్రేమ ఎలా ఉండాలి? దిల్ సే దిల్ తక్ తుమారి ప్యార్ దిల్ సే వానా చాహియే. హృదయంలో నుంచి మనం ప్రభుని భార్యని ప్రేమించాలి. రెండోది మదర్ ఫాదర్. ఆ ప్రేమ కొరకు ఏమైనా చేయడానికి త్యాగం చేసిన వారై ఉండాలి. నెంబర్ 1 లవ్. నెంబర్ 2 హ్యూమిలిటీ, తగ్గింపు కావాలి. ఈరోజు నా కుటుంబాలు పడిపోవడానికి కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈగో ప్రాబ్లం. నువ్వు ఈ అక్షర దేవుడికి తన తలను తీసి పక్కన పెడతా. అక్షర అప్పుడు అక్షర ఏదో ఆలోచన చేయాలి, తన పేరు అని ఆలోచించాలి. తన భర్త ఎలా ఆలోచిస్తున్నాడో, తన భర్త అన్ని సమానంగా లేదు. All fingers are not equal. Can you see when you just bend these fingers? కొంచెం మంచిది ఈ వేలు చూసారా ఎంత సమయం కూడా ఆ ఉన్నతమైన వాక్యాన్ని తనతో ఉంచుకోవడానికి ఇష్టపడక తనను తాను తగ్గించుకొని దాసు రూపాన్ని దాల్చి 1000 తరాలు కొడుకు చూపిస్తున్నాడు. ఆయన అర్థమేంటంటే మన పిల్లల నీతో దేవుడు చేసిన నిబంధనని 1000 తరాల వరకు జ్ఞాపకం చేసుకుంటారంట. అలాగే భార్య భర్తల బంధం స్థిరంగా ఉండాలంటే ప్రధానమైన విషయంగా మనం ప్రవర్తించకూడదు. అన్నీ మనం కలిసి పంచుకోగలగాలి. దిస్ ఇస్ ఫెయిత్ఫుల్నెస్. ఏది దాచిపెట్టుకోకూడదు. ఒక దెబ్బ తగిలిందా చెప్పుకోవాలి, ఒక దుఃఖం కలిగిందా చెప్పుకోవాలి. భార్యకి భర్త నమ్మకం లేకపోతే సందేహం మొదలవుతుంది. సందేహం మొదలైందంటే ఆ కుటుంబాన్ని ఎవరు కట్టలేరు. వాక్యము మన హృదయాల్లో ఫలించాలన్నా మన మధ్యలో ఉన్నటువంటి జేమ్స్ కర్నూలు గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. పుట్టడగాని 14 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగన రక్తంలో విమోచించబడిన బిడ్డలు అనేక రక్షణ చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రభావ వారు చేసే ప్రమాణాల జీవితం నిలుపుకొని పరిశుద్ధాత్మ ద్వారా వర్తమానాన్ని ధ్యానం చేసుకొని ఒంటరిగా ప్రణాళికలు కలిగి విధులు కలిగి
దాని కొరతను తీర్చదు. యొక్క ప్రతిబింబమును క్రీస్తునకు మన ప్రభువు చెప్పినది వినుడి. సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను కలిగజేశాడు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్య ఆ రోజు లేకుండా సులభంగా నిలిచి చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దీన్ని దేవుని అంగీకారంగా ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ప్రభావరి మహిమాలని జరిగించడం సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ వివాహ బంధంలో ఐక్యపరచబడడానికి వచ్చి ప్రభావం ఒకరు చేసే ప్రమాణం విషయంలో ప్రభావాన్ని కృపాన్ని ప్రభావితం ఏదైనా ఉన్నట్లయితే రూఢీకరించుకోవాలని. కాబట్టి హృదయ రహస్యమైన దేవుని కాపాడి ఇతరుల వల్లక మీరిద్దరు బ్రతుకు కాలం వచ్చి వ్యాధియందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి మంచి ఈ యొక్క స్త్రీని పురుషునికి ఇచ్చేవారు తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు వీరి తల్లిదండ్రులు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అమ్మాయి చూడాలా, అమ్మాయి చూడాలా, ఇది చూడమ్మా. కొంచెం స్మైల్ డబ్బర్లి అందరు అది. అక్షిత అను నీళ్లు ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై చొప్పున పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు అన్ని కుమారుని నిన్ను అక్షితాను నేను ఇది మొదలుకొని చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలా మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమా పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు
యేసునకు సద్ధర్ణశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు పరిశుద్ధ వివాహములకు సమ్మతించి ఆ సంగతిని దేవుని సముఖమును ఈ సంఘం ఎదురును బయలుపరిచి ఒకరితో ఒకరు ప్రమాణములు చేయుట ద్వారా మంగళసూత్రము మరి వారి యొక్క సమ్మతిని తెలియజేసి ఉంటున్నారు. కావున వీరిరువురు మరి యథాకాలం మీరు ఆశీర్వదించుకుంటూ ఒకరికొకరు అనురాగం ప్రేమ కలిగి నీవు సాగిపోవడానికి సాగిపోతూ నీకు భయంకరంగా నీ ఆజ్ఞలు గైకుంటూ నీ దీవులకు ఆశీర్వాదాలకు పాత్రయ్యేలా చేయలేదు. మరి జీవిత కాలమంతా ఈ బిడ్డకు నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహకారం ఈ బిడ్డలకు సదాకాలం తోడైనగా తనయునకు పరమేశ్వర తనయునకు ప్రణుతింతుము నిను మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది